కాదు. అమ్మో, అయ్యో, ఇంకెక్కడ్రా బాబు? ఇదే డైనింగ్ హాల్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేనైతే మనకి రీసెంట్గానే ఓపెన్ అయిన ఇన్ఆర్బిట్ మాల్కి అయితే విజిట్ చేశాను వైజాగ్లో. సో ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ ఏ బ్రాండ్స్ ఉన్నాయనేది డిస్ప్లే చేశారు. ఇవన్నీ జస్ట్ ఫుడ్ ఐటమ్స్ అనమాట. సో ఫుడ్ స్టాల్స్ ఏమేమి పెడతారనేది అక్కడ డిస్ప్లే చేశారు. అండ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా అయితే కూర్చోడానికి మొత్తం సిట్టింగ్ ఏరియా అయితే ఉంటుంది. సో ఇది స్టార్టింగ్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అండ్ అలాగే మొత్తం ఒక 4 ఫ్లోర్స్ ఉంటాయి. సో ప్రతిదీ విజిట్ చేద్దాం. చాలా అంటే చాలా బాగుంది లోపలికి వెళ్ళిన తర్వాత. బట్ మనకి ఏంటి అంటే ఓపిక ఎక్కువగా ఉండాలి తిరగడానికి, అంత ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. చూసారు కదా, ఇదైతే సెకండ్ ఫ్లోర్. అండ్ మేము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే మొత్తం ఫుల్ ఏంటి అంటే బ్రాండ్స్ ఉన్నాయి మనకి షాపింగ్ చేసుకోవడానికి. ప్యాంట్లూమ్స్, అలాగే వ్యాన్ హుసేన్ అండ్ అలా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా చాలా అనేవి ఓపెన్ చేయలేదు, ఎందుకంటే స్టార్టింగ్ కదా, 2 days అయింది ఓపెన్ అయ్యి. సో మేము ఈలోపు విజిట్ చేయడానికి అయితే వెళ్ళాం. మేము వెళ్ళిన రోజు జనాలు కూడా ఎక్కువ మంది రాలేదు. సో డెఫినెట్లీ ఇదైతే 1 dayకి అయితే మనకి ఎంజాయ్ చేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా బాగా మొత్తం కట్టారనమాట. మనకి ఆ ఇంటీరియర్ డిజైన్స్ కానీ, ఆ మొత్తం కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేశారు. మీకు ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఇది 100 years ముందు నుంచి ఉందంట. సో అలానే కొట్టకుండా ఇదేంటంటే అట్రాక్షన్ కోసం అండ్ మధ్యలో పెట్టి దాని చుట్టూ అయితే కట్టారు. అండ్ నాకు ఇది కూడా బాగా నచ్చింది. చూసారు కదా, అండ్ పిక్స్ కూడా తీసుకోవడానికి ఉంటుంది. ఇది సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ అనమాట. అండ్ మనకి ఇంకా కింద ఇంకా ఫ్లోర్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి కూడా దీన్ని చూడొచ్చు. అండ్ ప్రజెంట్ అయితే ఎంట్రీ అయితే లేదు, మనకి గ్లాసెస్ నుంచి చూడడమే. అండ్ ఇది మీకు ఏ టెంపుల్లో తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ టోటల్గా 4 gates అయితే ఉన్నాయి అనుకుంటున్నాను. మేమైతే ఫ్రంట్ గేట్ నుంచి అయితే వచ్చాం. బ్యాక్ సైడ్ నుంచి కూడా 2 gates అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఇంకా వేరే ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం, ఎందుకంటే డైనింగ్ ఏరియాకి అయితే వెళ్ళాలి. అండ్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ ఏంటి అంటే, సో ఇక్కడ ఏంటి అల్లు అర్జున్ గారి థియేటర్ కూడా 3rd floorలో ఉంది. AAA సినిమాస్ హైదరాబాద్లోనే బెస్ట్ అని విన్నారు కదా. సో అది కూడా సేమ్ ఇక్కడ పెట్టారు. మీలో ఎంతమంది ఇక్కడికి విజిట్ చేశారో కూడా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ చెప్పాను కదా, ఇదే 3rd floor అనమాట. సో ఇక్కడైతే ఇది AAA సినిమాస్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా ఉంది. అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఇంకా ఏం ఓపెన్ కాలేదు. మనం వెళ్తే జస్ట్ మనకి ఓన్ ఫుడ్ అయినా క్యారీ చేసుకోవాలి, లేదంటే ఏమైనా స్నాక్స్ తినేసి వెళ్తే బెటర్ అనమాట. ఎందుకంటే లోపలైతే తినడానికి ఏమీ దొరకదు. ప్రజెంట్ కొన్ని షాప్లు అయితే ఓపెన్ చేశారనమాట. మనకి షాపింగ్ కూడా అన్నీ అయితే ఓపెన్లో లేవు. అండ్ స్టార్ బక్స్ ఇలాంటివి బ్రాండ్స్ కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు. అండ్ వచ్చిన వాళ్ళు జస్ట్ చుట్టూ చూసేసి అండ్ పిక్స్ తీసుకొని వెళ్ళిపోవడానికి అయితే అక్కడక్కడ మనకి ఇలా అయితే పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగుంది, నాకు అది కూడా బాగానే నచ్చింది. అండ్ అండ్ చూసారు కదా, ఇక్కడైతే ఓన్లీ ఫుల్ అయితే షాపింగ్ చేయొచ్చు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు వచ్చిన వాళ్ళు మాత్రం. అండ్ ఫన్ గేమ్స్ అవి ఇంకా ఏమి ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి విజిట్ చేసి మీకు అయితే వీడియో పెడతాను. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి హ్యాండ్ ప్రింటెడ్ అయితే వేయిస్తున్నారు. సో నేను కూడా పింక్ కలర్ ఒకటి పిక్ చేసుకొని ఇలా హ్యాండ్ ప్రింటర్స్ అయితే వేసాను. మీరు చేశారా? నాకు ఇలాంటి యాక్టివిటీస్ చేయడం అంటే చాలా ఇష్టం. సో మెయిన్ పార్ట్ ఏంటంటే, నాకైతే వాష్రూమ్స్ నచ్చాయి. ఎక్కడైనా సరే చూడ ఎంత గ్రాండ్గా ఉన్నాయో. అండ్ ఆటోమేటిక్ అనమాట. అండ్ బయట సిట్టింగ్ ఏరియా కూడా, వెయిటింగ్ ఏరియాలో కూడా ఇలా ఉంది. సో వెయిట్ చేసేసి అండ్ ఇంకా అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఇంకా ఫుడ్కి వాటికి ఇంకా ఏం స్టాల్స్ ఓపెన్ చేయలేదు కదా. అండ్ ఎందుకు ఇంకా వెయిటింగ్ అని. అండ్ అండ్ ఓపెన్లో అయితే ఇలా ఉంటుందన్నమాట ఎంట్రన్స్ అవ్వగానే. అండ్ ఇదంతా బయట పార్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.